హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇవాళ బొడ్డెంక పురుగుల వేటకు మా ఇంట్లో వాళ్ళతో కలిసి వెళ్తున్నాను. ఈ 2026లో ఇదే నేను మొదటిసారిగా బొడ్డెంక పురుగుల వేటకి వెళ్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో బొడ్డెంక పురుగుల వేటవే కాదు, మీకు మా ఊర్లో అతి ఎత్తైన పర్వతాన్ని కూడా మీకు పరిచయం చేస్తాను. నడవడానికి అలసిపోవడంతో కాసేపు ఇక్కడ విశ్రాంతి కూడా తీసుకున్నాము. బొడ్డెంక పురుగులు తవ్వడం మొదలు పెట్టేశాను. ఇదేనండి ఆ బొడ్డెంక పురుగు ఉండే దుబ్బు. దీన్ని మా వాళ్ళు ఈత దుబ్బు అని పిలుస్తారు. దుబ్బు చుట్టూ ఉన్న చిన్న చిన్న ముళ్ళు మన చేతిని గాయం చేసే అవకాశం ఉంటుంది. అందుకే చాలా జాగ్రత్తగా తవ్వాలి. మొదట్లోనే ఒక బొడ్డెం పురుగు అయితే తవ్వేసాను నేను, కానీ అంత పర్ఫెక్ట్‌గా తవ్వలేకపోయాను. కాసేపట్లోనే నేను కొన్ని బొడ్డెం పురుగులు అయితే తవ్వేశాను. మా ఊర్లో అతి ఎత్తైన పర్వతం అన్నాను కదా! అది ఇదేనండి. ఇక్కడ నుండి మా ఊరే కాదు, మా ఊరు చుట్టూ ఉన్న అన్ని ఊర్లు కనిపిస్తది. ఇది మా ఊరికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ కొండకు కింద భాగాన వైపు నుండి చూస్తే కొండనపై పడుతుందేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. అంత భయంకరంగా ఉంటుంది. ఫైనల్‌గా బొడ్డెం పురుగులు తవ్వడం పూర్తి అయింది. నేను చాలా రోజుల తర్వాత బొడ్డెం పురుగులు వేటకెళ్లడంతో బాగా అలసిపోయి ఇక్కడ అంబ నీళ్ళైతే తాగడం మొదలుపెట్టేశాను. నేను తవ్వినటువంటి బొడ్డెంగు పురుగులను కౌంట్ చేసింది మా అక్క. మా గిరిజనులు మా వాడుక భాషలో 4 బొడ్డెంగులను ఒక పుంజుడు అని అంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకెలా అనిపించింది? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన పేజీని ఫాలో అయిపోవడం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ ఫ్రెండ్స్.